ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను అల్లం రబ్బ చేస్తున్నాను. ఇది శీతాకాలం సీజన్ కాబట్టి అందరికీ జలుబు దగ్గు ఫీవర్ వస్తూనే ఉంటుంది కాబట్టి మనమే ఇంట్లోనే ఇట్లా తయారు చేసుకోవాలి. నేనైతే 1 కప్పు అల్లం తీసుకున్నాను, 1 కప్పు బెల్లం తీసుకోవాలి, 1 కప్పు షుగర్ కూడా తీసుకోవాలి. ఓకే, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత రెసిపీ చూపిస్తాను. ఓకే, మనమైతే అల్లము, బెల్లము, షుగర్ వేసి మిక్సీ చేసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా కళాయిలో వేసుకోవాలి. ఇంకా బెల్లం ఇంకా మిక్స్ అవ్వాలి, కానీ మిక్స్ అవ్వలేదు. ఇంకా అది దీంట్లో మొత్తం కరిగిపోయింది. నేను లాస్ట్ చూపిస్తాను, సరేనా? ఇప్పుడైతే మనం కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, వేస్తూనే ఉండాలి. మన దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇట్లా నెయ్యి రాసి పక్కన ఉంచేయాలి. మళ్ళీ చూపిస్తాను. మనం ఇట్లా చూసుకోవాలి, ఉండ కడితే మనకు పర్ఫెక్ట్గా ఈ ప్రాసెస్ అయినట్టు. ఓకే, ఎట్లా మెల్ట్ చేసినా ఎట్లా అవుతా. ఓకే, ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఫైనల్ అయితే అయిపోయింది. మనకి ఇట్లా దించుకోవాలి. తర్వాత చూపిస్తాను. ఓకే, ఇది కూల్ అవ్వడానికి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, డీ ఫ్రిడ్జ్లో. పీసెస్గా కట్ చేసుకోవాలి. అమ్మా, ఎంత గట్టిగా ఉంది!